సార్ నిజంగా చెప్పాలంటే ఒక విషయం ముందుగా మీరు చెప్పిన సబ్జెక్టే చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి రాష్ట్రమే కాదు యావత్ దేశంలో ఉన్న నాయకులు కూడా. ఎందుకంటే ఆయనకి క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ మీరు చెప్పింది, ఆయనకి క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ ఇస్తే నాకు ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నాకు నా సొంత ఆఫీస్ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఉంది, దానిపైనే నా క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాను సార్. ఆ రోజే రిటర్న్ చేసి ఫర్నిచర్ కూడా రిటర్న్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ఇల్లు ప్యాలెస్ లా తలపిస్తుందనే సరే ఇలాంటి వీడియోలు ఒక్కసారి గూగుల్లో కొట్టారంటే ఎన్నెన్నో కనబడతాయి మనకు. ఇది ఒకటంటే నేను ఇంతసేపు ఎవరు మాట్లాడుతున్నా నేను మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు, దయచేసి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయొద్దని మధ్యలో నేను చెప్పింది రాసుకొని మళ్ళీ కాబట్టి మీరు కంక్లూజన్ చెప్పండి. సో ఇలాంటివి ఆయన చేసింది సార్. 2019 ఇంకా ఇప్పుడే ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కూడా కాదు. మధ్యాహ్నం 12 గంటలకి ఆల్మోస్ట్ 140 150 సీట్లు వస్తుంది అనేసరి సరే నేను కౌంటింగ్ లో జరుగుతుంటే అప్పటికప్పటికి జీవో ఇష్యూ చేసి 3 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా జీవో ఇచ్చి ఆయన ఇంటికి సెక్యూరిటీ ఏంది అప్పటికప్పటికి, అది మినిమం బేసిక్ గా విండోస్ వాటికి మెయిన్ కార్పెట్స్ ఇవన్నీ రెడీ చేయడానికి మాత్రమే, మళ్ళీ ఈ ఫర్నిచర్ ఏమి కాదండి, ఇవన్నీ రెడీ చేయడానికి ఇమ్మీడియట్ గా ఇచ్చిన జీవో అప్పట్లో 3 కోట్ల రూపాయలు. ఆయన ఇప్పుడు స్టార్టింగే ప్రజాధనాన్ని ఎలా వాడుకున్నారన్న దానికి నిదర్శనం అక్కడి నుంచి మొదలైందని. అదే విధంగా ప్రజాధనాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా దుబారా అనేసరి, కరకట్ట మీద ఉన్న ప్రజా దర్బార్ని కూల్చేశారే అది ప్రజాధనం కాదా? మీరు దుబారా చేయలేదా? దాన్ని ఏదో విధంగా వాడుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుందా? దాన్ని మీరు దుబారా చేయలేదా? దుబారా గురించి మీరు మాట్లాడితే అసలు రాష్ట్ర ప్రజలు హాస్యస్తారు. జస్ట్ కొద్దిలో మిస్ అంటే యాక్చువల్ గా 2000 మొన్నటి దాకా రుషికొండ ప్రజాధనంతో దాదాపు 500 కోట్లతో ప్రజాధనంతో కడితే ప్రజలు చూసి అవహేళన చేసి నీకు ఇంత అర్హత లేదు అని చెప్పనేసి 11 సీట్లు మీకు ఇచ్చి, ఎందుకంటే అది ప్రజాధనం 500 కోట్లు. ఇందాక మస్తారావు గారు చెప్పారు, అదే మీరు మెడికల్ కాలేజీలకు దీనికి కానీ ఖర్చు పెట్టుంటే ఒక 100 కోట్లు 5 కాలేజీలు ఇమ్మీడియట్ గా కట్టుండొచ్చు. ఈయన వాడింది లేదు ఏం లేదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన వాస్తవంగా ఖర్చులు ఈవెన్ కూడా ఒకటి చెప్పాలంటే ప్రజలకి ఈ పథకాలు కూడా ఇచ్చి సోమరిపోతులు చేద్దామంటే కూడా ఇష్టం ఉండదు సార్. ఇంకేదో ఈ ఎలక్షన్ ఈ దీంట్లో ఎదురు అపోజిషన్ పార్టీలు ఈ విధంగా ఇస్తున్నారనే దాంతో ఆలోచనతోనే ఆయన కూడా ఇలాంటి స్కీములు పెట్టారు. కానీ ఆయనకి ఏంటంటే ప్రజలకి పని కల్పించాలా, ఉచితము ఇవన్నీ తగ్గించాలా అనేసి ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదండి, మన గతంలో ఎప్పటి నుంచో చూస్తున్నాము. అదే విధంగా మీరు చేసిన ఖర్చులు సార్ ఈ రోజు లోటస్ పాండ్ సార్, లోటస్ పాండ్ అందరూ చెప్పేస్తారు, యాక్చువల్ గా లాస్ట్ లో చెప్పారు కాబట్టి అందరూ చెప్పేశారు. లోటస్ పాండ్ యలహంక ప్యాలెస్ బెంగళూరులో 30 ఎకరాలు హెలిప్యాడ్